పరిగణనలో మీరు చూడండి, ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్, ఇది నార్త్ ఈస్ట్. ఇక్కడ సౌత్ ఈస్ట్ పెరిగింది, దీన్ని తూర్పు ఆగ్నేయం అని అంటాము. ఈ తూర్పు ఆగ్నేయం పెరిగినప్పుడు ఈ సెంటర్ కట్ అవుతుంది, నార్త్ ఈస్ట్ కట్ అయింది. దీనివల్ల కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళకి అనారోగ్యాలు మరియు కోర్టు వ్యవహారాలు, భార్యాభర్తలు విడిపోవడము, అక్కడ సంతానం అభివృద్ధి లేకపోవడము, ఆకస్మికంగా వాహన ప్రమాదాలు, ఒక్కోసారి ఫైర్ యాక్సిడెంట్స్, గ్యాస్ అలాంటి లీక్ కావడము, షార్ట్ సర్క్యూట్ వచ్చి కరెంటు ఫెయిల్ కావడము, ఇలాగా అనేక రకాలైనటువంటి ప్రమాదాలు సంభవించడానికి ఆస్కారం. ఈ విధంగా ఆగ్నేయం పెరుగుతుంది. దీన్ని మనం ఒకవేళ ఈ విధంగా ఫ్లాట్ కానీ గొప్పలో కానీ పెరిగినట్లయితే దీన్ని ఇట్లా కట్ చేసుకోవడం మంచిది. ఇక్కడ కట్ చేసి ఈ పెరిగిన స్థలాన్ని మైన్స్ అంటే వదిలేసేది. అదేవిధంగా ఇక్కడ గొయ్యలు, ఈ సౌత్ ఈస్ట్లో చిన్న చిన్న గొయ్యలు కానీ ఈ కార్నర్లో ఉంటుంది. ఇలాంటివి ఉన్నా కూడా చాలా ప్రమాదం. అందువల్ల ముఖ్యంగా వాస్తులో ఈ సౌత్ ఈస్ట్ అనేది చాలా దోషపూరితమైనది. ఇది పెరగకూడదు. దీన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా 90 డిగ్రీస్లో ఉండాలి. ఈశాన్యం పెరిగేటట్టు చేసుకోవాలి. ఫ్లాట్ కానివ్వండి, గృహాలు కానివ్వండి, ఈ విధంగా సౌత్ ఈస్ట్ పెరగకూడదు. ఇది దోషం ఉంటుంది. అదేవిధంగా సౌత్ వెస్ట్ కూడా, నైరుతి కూడా పెరగకూడదు. ఇది కూడా కొంచెం ఇట్లా పెరిగితే, ఇది పెరిగినట్లయితే ఆఫీస్ యజమానికి, గృహ యజమాని కానివ్వండి లేదా ఫ్లాట్ యజమానికి వాహన ప్రమాదాలు సంభవించడం, ఉన్నటువంటి ఏదైనా కూడా అనారోగ్యం ఏర్పడటం అలాంటివి జరిగింది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.